హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఇంట్లో ఉండే పదార్థాలతోనే రెండు పదార్థాలతో ఈ స్నాక్స్ అయితే చేశానండి. చాలా బాగుంది. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ముందుగా నేనైతే 100 గ్రామ్ వరకు క్యాబేజీని చాప్లో వేసి సన్నగా చాప్ చేసేసానండి. వీడియోలో చూపిన విధంగా చాప్ చేస్తే సరిపోతుంది. ఇందులోని 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు కారం పొడి, 1 స్పూన్ వరకు జీలకర్ర అయితే వేస్తున్నాను. ఈ మూడింటిని ఒకసారి బాగా కలపాలండి. క్యాబేజీకి అంతా మసాలా అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ని ఇవ్వాలి. ఎందుకంటే క్యాబేజీలో వాటర్ అనేది వస్తాయి కాబట్టి 10 నిమిషాలు అయితే అయింది. తర్వాత 1 కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి. మీకు కనుక బియ్యం పిండి, శనగపిండి అయితే కూడా తీసుకొని చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది. ఈ విధంగా అంతా కలిసే విధంగా ఒకసారి కలిపి వాటర్ అనేది కొద్ది పడతాయండి. 1/4 కప్పు వరకు నాకు వాటర్ అనేది దీంట్లో పడ్డాయి. ఈ విధంగా వేసేసిన తర్వాత చపాతీ పిండిలాగా మనం దీన్ని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకొని నేనైతే పొడుగ్గా బుల్లెట్స్ ఆకారంలో చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా షాలో ఫ్రై అయితే పెట్టేసి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఒక్కొక్కటి వేసి లో ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో అయితే కరెక్ట్గా ఫ్రై అవుతుంది. ఈ విధంగా వేసిన తర్వాత 5 నిమిషాలు అయితే అయిపోయింది. అప్పుడు చెంచా సహాయంతో మనం దీన్ని రెండో పక్కకు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ విధంగా సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. వేడివేడిగా కచ్చప్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.